నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటు ఆంధ్రప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, ఇటు తెలంగాణ రైతులు కానివ్వచ్చు, మరో పక్క చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, ఉత్తరప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, బీహార్ రైతులు కానివ్వచ్చు, మహారాష్ట్ర రైతులు కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి పీఎం కిసాన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ డబ్బులకు సంబంధించి కూడా మోదీ గారు అయితే నిన్న చూసుకున్నట్టయితే మన విదేశాల తర్వాత భారతదేశానికి అయితే తిరిగి రావడం అయితే జరిగిందనమాట. సో డబ్బులు అనేవి ఏ రోజున పడతాయి అనే విశేషాలు అయితే మీకు చాలా స్పష్టంగా కూడా ఇప్పుడు వివరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తేదీ వచ్చేసి చూసుకున్నట్టయితే ఈ నెల 15 తేదీన చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లో 20th ఇన్స్టాల్మెంట్ అనేది అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు రిలీజ్ చేసినట్లు మనకు అధికారంగా కూడా ఈ యొక్క తేదీ ప్రకటించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క బీహార్లో వచ్చేసి అయితే పర్యావరణ ఉండడం జరిగింది. అంటే అక్కడ చూసుకున్నట్టయితే ఆ రోజు చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారు అయితే పర్యటన ఉండడం జరిగిందనమాట. విదేశాల అంతా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఆలస్యంగానే అయితే ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ ఎండ్ ఆఫ్ ద మంత్ చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుందన్నమాట. రైతుల అకౌంట్లో చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి. ఈ యొక్క ఆర్థిక సాయం సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పెంపు లాంటివి కూడా జరగనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ తర్వాత చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు 20వ విడత అన్నమాట, 21వ విడత కానివ్వచ్చు, 22వ విడతలు కానివ్వచ్చు, మనకి ఏదైతే 4000 రూపాయలు పెంపు చేస్తామని అయితే చెప్పారో అదే విధంగా కొన్ని రోజులలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పెంపుపై కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క మోడీ గారు అయితే చూసుకున్నట్టయితే నెల 15 వచ్చేసి బీహార్లో వచ్చేసి అయితే 18 ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల 15 అయితే విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. రైతుల అకౌంట్లో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ పొందాలనుకుంటున్నారు. అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రైతు సోదరులు అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? అందరైతే చేసుకున్నారు. అందరూ అయితే ఈ యొక్క ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. అందరు కూడా వేచి ఉండండి. ఈ నెల బీహార్న 18న వచ్చేసి అయితే ఈ యొక్క పర్యటన జరిగింది. ఆ 2 రోజుల కంటే ముందే ఈ యొక్క బీహారీ పర్యటన 2 రోజుల కంటే ముందే ఈ యొక్క పీఎం కిసాన్ రైతులకు 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క ఖాతాలోకి అయితే జమ చేయనున్నట్లు మనకు 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా నిధులు ఈ యొక్క మంజూరైనట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది ఎందుకు ఇంత ఆలస్యం అయింది అనేది కూడా వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరిగింది, ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది. అసలు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకి ఎలాంటి కొన్ని మొన్నట్లుగా చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రకటనలు రానియలేదు. అలాగే ఈ యొక్క తేదీ అనేది ఈ నెల 15 వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. కళ్ళు కాస్తున్నాయి అన్నమాట. రైతులందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. త్వరలో చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అయితే మీ అకౌంట్లో పడతాయి. ప్రతి ఒక్కరైతే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే 2000 రూపాయలు అయితే యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే తెలుసు కదా, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకొని మిత్రమా. జై హింద్.